హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి కిచెన్. ఇది క్యారెట్లు ఏంటో ఇలా అన్నీ వేసి వీడియోలు తీస్తుందని అనుకుంటున్నారా? ఇది చాలా రోజులైందండి తీసుకొచ్చి. ఇవన్నీ అంతా ఇదిగో పక్కనంతా ఇదిగో డస్ట్ చాలా వచ్చింది. ఇదంతా తీసేసాను, శుభ్రంగా తీసి నీళ్ళల్లో వేసుకొని కొంచెం వాడాక ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. సడన్గా వండాల్సి వస్తే ఇదంతా డబల్ పని కదండి, అప్పటికప్పుడు చేసుకోవడం టైం కలిసి వస్తుంది కదా అని చెప్పి నేను ఇలా చేసేసుకుంటూ ఉంటాను. శుభ్రంగా ఇట్లా గీసేసానండి. శుభ్రంగా ఇట్లా గీసేసాను, మొత్తం కట్ చేసేసుకు. ఇలా వాటర్ తీసుకొని వాటర్లో శుభ్రం కడిగేస్తానండి. ఇలా శుభ్రం కడిగేస్తాను. చూడండి ఎలా చేసానో. ఇట్లా రెడీగా పెట్టుకుంటేనండి మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారు కాబట్టి అప్పటికప్పుడు మీరు టైం వేస్ట్ కాకుండా చక్కగా వండేసుకోవచ్చండి. ఇది ఒక టిప్ లెక్కే మీకు. ఈ జ్యూస్ కానీ తీసుకున్నాను, కానీ ఇంకే చేసుకుంటా, లేకపోతే లేదు తర్వాత అన్నా చేసుకుంటాను. ఈ జ్యూస్ కానీ తీసుకున్నానండి. డైలీ జ్యూస్ మాత్రం తాగుతాను. బీట్రూట్, క్యారెట్ ఇవి మాత్రం డైలీ ఉండాల్సింది జ్యూస్. మరుగుతుంది. టీ అయితే పెట్టుకున్నాను. ఎలా మరుగుతుందో. టీలో మాత్రం అల్లం వేసుకుంటానండి. అల్లం, ఇలాచి వేసుకుంటానండి. తులసాకు కూడా వేసుకుంటాను. వేసుకొని మరగపెట్టి టీ ఎక్కువ తాగుతూ ఉంటానండి. ఆరోగ్యానికి మంచిది కదండి. అలా తాగటం వల్ల మనకు లాస్ ఏం లేదు. ఇది అన్నం అయితే వండేసుకున్నాను. ఇక కూరలు అయితే పచ్చళ్ళు, ఎండు కూరలు ఉన్నాయి. అవి వేసుకొని తినేస్తాను. బాగా బయటికి వెళ్ళాడు, సాయంకాలం వరకు రాడు. చుట్టుపక్కల ఎవరో ఒకరు ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటారండి. ఇది తీసుకొచ్చారు. ఇంకా అందువల్ల మాకు ఇప్పుడు కూరలతో అంత ఇబ్బంది లేదు. ఈరోజు టీలో అయితే కొంచెం టీ పొడి తగ్గిందండి, కొంచెం వేస్తున్నాను. బెల్లం వేస్తానండి ఎక్కువ. ఇదిగోండి. మీరు తాగారా అండి టీ ఈరోజు? ఈ పూట నేను ఇదే తాగుతున్నాను. ఒక లైక్ చేయండి, మా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ అండి.